నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఓరిమి మనలో శక్తిని పెంచుతుంది. అది ఎలాగో చూద్దాం. ఆళ్వార్లు భగవంతుడిని ప్రార్థించేటప్పుడు, ఎప్పుడైనా ఒక్కసారైనా రావా, నా మీద కృప చూపవా, నా మీద దయ రాదా, ఎందువల్ల రావట్లేదు, నువ్వు నన్ను ఉపేక్షిస్తున్నావు, ఎందుకు కరుణించటం లేదు అని ప్రార్థించారు. చాలా పాసురాల్లో ఏడ్చారు. కళ్ళ నుండి నీరు నదిలా ధారాపాతంగా ప్రవహిస్తూ ఉన్నంత వరకు భగవంతుడిని ప్రార్థించారు. మనసు ద్రవించేట్టుగా ప్రార్థించారు. తిరునీర్మలై అనే ఒక దివ్యక్షేత్రం. అక్కడ తిరుమంగయ్య ఆళ్వార్లు పాడేటప్పుడు కోమళవల్లి కొడియడై నేర్మలై కண்ணీ అని తిరుమంగయ్య ఆళ్వార్లు శ్రీభావంలో పాడారు. సన్నని నడుము కలిగిన ఆ స్త్రీ భగవంతుడి గురించి తపన పడుతూ మెలికలు తిరిగిపోతుంది. అంటే తిరుమంగయ్య ఆళ్వారు స్త్రీభావంలో పాడారు కాబట్టి ఆయనే అలా మెలికలు తిరిగిపోతున్నారు. దుఃఖంతో నిలబడలేకపోతోంది. కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీరు వర్షిస్తోంది. ఆయన ఇంకా రాలేదు, భగవంతుడు ఇంకా రాలేదని తపించిపోయింది అని తిరుమంగయ్య ఆళ్వారు పాడారు. నమ్మాళ్వార్లైతే కొడుమావినయేన్ అంటే, అయ్యో ఎంత ఘోరమైన పాపాలు చేశానో కదా, నేను నిన్ను చూడలేకపోతున్నాను. నా ప్రాణం పోకముందే, ఈ దేహం నుంచి ప్రాణం విడిపోకముందు ఒక్కరోజైనా నన్ను కరుణించి నిన్ను నాకు చూపించడానికి రాకూడదా అని ప్రార్థించారు. ఒరునాళ్ కాణవారాయ్ మన్నుం వెన్నుం మగిழవే, ఒక్కరోజు రావా, భూమి ఆకాశం అంతా పొంగిపోయేట్టుగా అని ఇంకొక చోట నమ్మాళ్వారు వాపోయారు. వర్షం కురిసినట్టు కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీరు కార్చారు. భగవంతుడు ఇంత గొప్ప భక్తులకు కూడా దర్శనం ఇవ్వలేదు, తనను చూపించలేదు. ఎంతసేపైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆయన రాలేదని భగవంతుడిని వీళ్ళు దూషించలేదు. నేను చాలా మంచివాడిని, నువ్వు ఇలా చేశావే అనలేదు. నువ్వు రాకపోవడానికి నేను చేసిన నా పాపాలే కారణం కావచ్చు, నా తప్పులే, నా దోషాలే కారణం కావచ్చు అని చెప్పారు. ఈ విషయాన్ని కొంచెం ఆలోచిద్దాం. ఇంత గొప్ప గుణం వాళ్ళకి ఎలా వచ్చింది? మనల్ని మనం ఒక్కసారి చూసుకుంటే మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది. ఒక పని కావాలని భగవంతుడి దగ్గరికి వెళతాం. వెంటనే చేస్తే సరే, లేకపోతే ఆ పని జరగకపోతే నేను మంచివాడినే కదా, ఏమిటి దేవుడు ఇలా చేశాడు, నేను బాగానే ప్రార్థించాను కదా అని అనుకుంటాం. ఎంతకాలంగా కష్టపడుతున్నాం, ఎంతో శ్రమ పడుతున్నాం అనుకుంటాం. లోకల్లో మంచివాళ్ళు కష్టాలు పడతారు, చెడ్డవాళ్ళు బాగుంటారు కాబోలు అని కూడా అనుకుంటాం. ఇన్నేళ్లుగా నిన్నే నమ్ముకున్నాను కదా, నన్ను ఇంత బాధ పెట్టావు, ఇది నీకు న్యాయమా అని కూడా అంటూ ఉంటాం. కానీ అలా ఆలోచించినప్పుడు దాంట్లో ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆయన ఖచ్చితంగా వస్తాడు, కరుణిస్తాడు. కానీ ఇప్పుడు వెంటనే పని జరగలేదు అంటే దానికి కారణం ఆయన దోషం కాదు, మన దోషం, మనం చేసిన పాపం అని, మన కర్మ పరిపాకం కాకపోవడమే కారణం అని మనం గ్రహించాలి, దృఢంగా విశ్వసించాలి. అదే భక్తికి సంకేతం. ఆ విశ్వాసం మనలో లేకపోతే ఆపద వచ్చింది, ఒక పని కాలేదు, వెంటనే మనం మారిపోతాం. అలా మారకూడదు, నిదానంగా ఉండాలి. ఓపిక నశించిపోకూడదు. అది మనం ఆళ్వార్ల దగ్గర నేర్చుకోవాలి. ఆళ్వార్లు భగవంతుడి విషయంలో ఇలా ఎదురు చూశారు. కానీ మన పెద్దలు ఆచార్యుల విషయంలో కూడా ఇలాగే ఎదురు చూశారు. ఇంకొక మెట్టు పైకి వెళ్ళారన్నమాట. ఆళ్వార్లు ఎందుకు మనల్ని కరుణించలేదు, ఆచార్యులు ఎందుకు దయ చూపడం లేదు అనుకున్నప్పుడు మనకు కోపం వస్తుంది. భగవంతుడంటే మనకు అందని వాడు, కానీ వీళ్ళు మనుషులే కదా, మనలాంటి వాళ్ళే కదా, మనల్ని ఇలా ఉదాసీనపరచాలా అని కోపం వస్తుంది. ఒక ఆచార్యులని ఆశ్రయించి ఒక శాస్త్రం నేర్పించమని ప్రార్థించాం, ఆయన మనకు నేర్పించట్లేదు. అప్పుడు వెంటనే మన కోపం వచ్చేస్తుంది. భగవంతుడి విషయంలో అయినా కాస్త ఒప్పుకుంటాం, కానీ ఆచార్యుడి విషయంలో అస్సలు ఒప్పుకోలేం. ఏంటి, ఈయనకేమైనా కొమ్ములు మొలిచాయా అని రకరకాలుగా భావిస్తాం.
అవతలి వాళ్ళు ఎవరైనా సరే గబుక్కన ఒక మాట అనేస్తాం ఆ కోపంలో. కానీ అలా అనకూడదు. భక్తి పెరిగిన కొద్దీ ఇలాంటి భావం మనలో తొలగిపోవాలి. మంచివాళ్ళు, భక్తిపరులు భగవంతుడి విషయమైనా, ఆచార్యుల విషయమైనా ఓపికగానే ఉంటారు. వాళ్ళు ఎలా భావిస్తారంటే, లోపం ఏదో నాలోనే ఉంది, అది తొలగిపోవాలి, దాన్ని తొలగించుకోవడానికి నేను కృషి చేయాలి. అప్పుడు వాళ్ళు తప్పకుండా కృప చూపిస్తారు. వాళ్ళ కృప మనకు దొరుకుతుంది అని అనుకుంటారు. అంతే తప్ప పొరపాటున కూడా ఆచార్యుల మీద, ఆళ్వార్ల మీద, భగవంతుడి మీద నిందారోపణ చేయరు. వేదవ్యాసుడు భగవంతుడి దగ్గర ఎటువంటి దోషం ఉండదు అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పారు. అలా ఎందరో పెద్దలు వివరంగా చెప్పారు. మనం ఎంత కష్టపడినా, ఎంతకాలం ఎదురు చూడాల్సి వచ్చినా మన భావనలో, ఆచరణలో మార్పు రాకూడదు. మనం భగవంతుడి మీద, ఆచార్యుల మీద దోషాన్ని ఆరోపించకూడదు. ఓర్పుగా ఉండాలి. అప్పుడే భక్తి పెరుగుతుంది. ఆ ఓర్పే భక్తికి గుర్తు. ఓర్పు పెరిగిన కొద్దీ భగవంతుడు మనకు శక్తిని ఇస్తాడు. దానివల్ల మన కష్టాలు తొలగిపోతాయి. మన మనసు దృఢపడుతుంది. మళ్ళీ అలాంటి కష్టాలు మన దగ్గరకు రావు. మనం ఈ కోణం నుంచి ఆలోచించడం నేర్చుకోవాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.